వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసి కొడంగల్ ప్రజల యొక్క ఆనందంలో భాగస్వాములు కావడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సాగునీటి పారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వివిధ శాసనసభ్యులకు, వికారాబాద్ పరిగి తాండూర్ శాసనసభ్యులకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి, అదేవిధంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి సెక్రటరీ, సిడబ్ల్యూసి మెంబర్ మిత్రుడు వంశీచంద్రెడ్డి గారికి, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మీకందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోస్గి గడ్డ మీద నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి శాసనసభ్యుడిగా 3 సార్లు గెలిపిస్తే ఈ రోజు మీ అభిమానాన్ని మూటగట్టుకొని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఇక్కడ నిలబడ్డానంటే మీ అభిమానము గుండెల నిండా నింపుకొని ఆదరించినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానని సగర్వంగా తెలియజేస్తున్న మిత్రులారా, జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, ఎక్కడో నల్లమల మారుమూల ప్రాంతంలో ఉండే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానంటే ఈ పాలమూరు గడ్డ ఆదరించి ఆశీర్వదించి హక్కును చేర్చుకున్నందుకే ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇచ్చింది. మీకందరికీ తెలుసు, ఈ గడ్డ మీద ఇక్కడి నుంచే ఎన్నికల సందర్భంగా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వేలాదిగా మీరు అండగా నిలబడి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని స్వాగతం పలికినరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగరేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తామని మీరు మాట ఇచ్చిండ్రు. కాబట్టి ఈ రోజు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండ్రు.